అసలు కొత్తేమీ కాదు. తాజాగా ప్రకాష్ రాజుపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగానే రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఒక పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగలించి తిన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ఆ పొలం యజమాని గిరిజనుడు అయిన రావణుడు అంటూ వ్యాఖ్యానించారు. పంట దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దదైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని శూర్పణఖ చెప్పింది అంటూ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లక్ష్మణ రేఖను దాటాడు. ఈరోజు ఏ విధంగా గతంలో రావణాసుడు అనుభవించాడో ఆ విధంగా ఈ ప్రకాష్ రాజు కూడా అనుభవించబోతారు రాబో రోజుల్లో. మీరేమో నటుడు అంటున్నాం, మేము రాక్షసుడు అంటున్నాం. మనిషి అయితే శ్రీరామచంద్ర గురించి, రాముడు వారి గురించి, శ్రీరామచంద్రమూర్తి గురించి ఇలా మాట్లాడేవాడు కాదు. పశువు, రాక్షసుడు. పశువు చేతులెత్తి దండం పెట్టాలి. రాక్షసుడు కాబట్టి మన దేవుడిపై, శ్రీరామచంద్రమూర్తిపై, లక్ష్మణ స్వామిపై, సీతామాతపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చెప్పకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే నేను లీగల్ నోటీసు కూడా పంపించడం జరిగింది. ₹100 కోట్ల డెఫర్మేషన్ కూడా వాడికి పంపించడం జరిగింది. మామూలు నాకు పెద్దోరంటే గౌరవం ఇస్తా, ఆ పెద్దరికాన్ని కూడా పోగొట్టుకున్నాడు ప్రకాష్ రాజు. వాడికి లీగల్ నోటీస్ కూడా నేను పంపించడం జరిగింది. రోడ్ల మీద కనపడితే శ్రీరామ భక్తులు, హనుమాన్ భక్తులు నిన్ను తరిమే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి తీవ్రంగా ప్రకాష్ రాజు హెచ్చరిస్తున్నా. ఇక ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రాండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. శ్రీరాముడు కేవలం హిందువుల దైవం మాత్రమే కాదని, ఆయన ధర్మానికి ప్రతిరూపమని నాగబాబు ట్వీట్ చేశారు. రాముడిని తక్కువ చేయాలని చూడడం ధైర్యం కాదు, అది అహంకారం అన్నారు ఆయన. పతనం నుంచి పుట్టిన అజ్ఞానం అంటూ మండిపడ్డారు. రామనామాన్ని ఎగతాళి చేసేవారు తమను తాము గాయపరుచుకుంటారు తప్ప ధర్మాన్ని ఏమీ చేయలేరని నాగబాబు అన్నారు. చరిత్రలో ఆ ధర్మం వైపు నిలిచిన వారు ఎలా కాలగర్భంలో కలిసిపోయారు. రాముడిపై విషం చిమ్మేవారి గమ్యం కూడా అలాగే ఉంటుందని నాగబాబు హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు